హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు చాలామంది బంధువులు ఉంటారు. అది సినిమా ఫీల్డ్లో కావచ్చు, లేదంటే బయట ప్రపంచంలో కావచ్చు. ఇది అందరికీ వర్తించదైన వీడియో. సో బంధువులు అందరూ మంచివాళ్ళని చెప్పలేం, చెడ్డోళ్ళని చెప్పలేం. మీకు నిజంగా మీకున్న బంధువుల్లో మంచి వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. లేదు మీకు కూడా మీ బంధువుల్లో బంధువులు ఉన్నారనిపిస్తే మాత్రం ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. మనం ఎదుగుతున్నప్పుడు కానీ మన జీవితంలో ఏదైనా సాధించిన తర్వాత కానీ ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే మన వెనకాల నుండి ఒక భజన స్టార్ట్ చేస్తారు. ఎదిగిండనుకో ఆడు మావోడే అంటారు, ఎదగలేదనుకో వాడు ఎవడో మనకు తెలియదు అంటారు. సో ఇట్లా రెండు రకాల మనుషులు మన వెనకాల ఉంటూనే ఉంటారు. మీకు బంధువుల గురించి చెప్పే ముందు రాబంధు అంటారు కదా, మనుషులు చనిపోయిన తర్వాత వచ్చి శవాలని పీక్క తినే వాటిని రాబందులు అంటారు. అవి ఎన్విరాన్మెంట్ని చాలా క్లియర్ అన్న చేస్తాయి. ఏంది చనిపోయిన తర్వాత అన్న వచ్చాయి పీక్క తింటాయి. ఏంది రాబందులు పాపం ఇప్పుడు అంతరించిపోవడం జరిగింది ఈ మనుషులు దాటి తట్టుకోలేక, ఆ తర్వాత విషయం. కానీ ఆ శవాలను పీక్క తిన్న తర్వాత అవి మొత్తం ఎన్విరాన్మెంట్ క్లియర్ చేయడం అన్న ఒకరే ఎత్తైతే, ఇప్పుడున్న బంధువులు ఎవరైతే ఉన్నారో బతికుండగానే మనల్ని పీక్క తింటారు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బంధువులు అంటే బేసిక్గా మనకి రక్త సంబంధికులే ఉంటారు. అది మన పెదనాన్న కొడుకులను, అత్తమ్మ కొడుకులను, లేకుంటే పక్కన వాళ్ళని. అందుకే అంటారు పెద్ద పెద్ద యుద్ధాలన్నీ కూడా రక్త సంబంధికుల మధ్యనే జరిగేరా బాబు అని. సో కాబట్టి బంధువులను రాబంధులతో పోల్చడం తప్పే లేదు. కానీ కొంతమంది ఉంటారు 100కి 95% కాకుండా 5% లేకపోతే 3% వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మినహాయింపు. వాళ్ళు బంధువుల్లాగానే ఉంటారు. రక్త సంబంధంలో వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ. ఏ కష్టం వచ్చినా నేనున్నాను నీకు అన్నింటికీ అని చెప్పేసి మనకన్నింటికి అండగా, మనకన్నింటికి తోడుగా ఉండి, మనం నడిచినప్పుడు మనం మనం విజయం సాధించినప్పుడు మనకు ప్రోత్సహించి, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించి ఇట్లా చూసే బంధువుల గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళందరూ ఉత్తములు. అలాంటి బంధువులు ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇక నెక్స్ట్ కేటగిరీకి వెళ్తే బంధువుల గురించి చెప్పుకుంటే, మీరందరూ ఏదన్నా సరే పొరపాటున ఎప్పుడెప్పుడు లైఫ్లో కింద పడిపోతారా, మీ దగ్గరకు వచ్చి పీక్క తిందామని ఎదురు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సాధించి లైఫ్లో ముందుకెళ్ళాలనుకున్న టైంలో మీకు రివర్స్ అయ్యి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా చిన్న అవమానం జరిగినప్పుడు టక్కన అందరూ గుప్పి కట్టుకుని ఇంట్లోకి వచ్చారు. నేను అనుకున్నా వీడు పచ్చి ఎదవా, వీడు ఎందుకు పనికిరాడు, వీడు ఇంతే, వీళ్ళ కుటుంబం ఇంతే, వీళ్ళ కథ ఇంతే, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళ కథ ఇంతే అని చెప్పేసి వీళ్ళని బాధ పెట్టి వీళ్ళని ఇంకా కృషి వాళ్ళని బతికుండగానే పీకదని మళ్ళీ బయటికి వెళ్ళి వీళ్ళ గురించి చెప్పి అదేం ఆనందం నాకైతే అస్సలు అర్థం కాదు. అరే వాడు మనోడు, మన రక్త సంబంధికుడు, వాడి బాధల్లో ఉన్నాడు అని కొంచెం ఓదార్చిపోదాం అనేది ఏ క్వశాన అసలు అనిపించదు. వాడు పోతే సార్ నాకు కళ్ళల్లో ఆనందము అని ఉంటాడు. 100 వాల్స్ బల్బులు వెలిగినట్టు వాళ్ళ ఫేస్లన్నీ వెలిగిపోతాయి. అమ్మాయి పోయిండు, నా కొడుకు పోయిండు, సచ్చిండు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అదేంది పైశాచిక ఆనందమో నాకు అస్సలు అర్థం కాదు. సో కాబట్టి పొరపాటు నువ్వు సక్సెస్ అయ్యావా, ఫస్ట్ నిప్పులు పోసుకునే కళ్ళల్లో మీ మొత్తాన్ని వాడు 10 రోజులు నిద్రపోడు. అట్లుంటుంది పరిస్థితి. కడుపు మంటతో రైలుపోయి అసలు వాడి మంచంలో నిద్ర రాకేటి అదేం ఆనందమో నాకు అర్థం కాదు. కాబట్టి ఇలాంటి బంధువులని మీరు వీలైనంత వరకు దూరంగా పెట్టుకోండి దయచేసి. మీకు తెలిసిపోద్ది ఎవడు మనకి ఆప్తుడు, ఎవడికి మనకి. నాకు తెలిసి బంధువుల్లో వాళ్ళతో సావాసము, వాళ్ళతో ఎక్కువగా దగ్గర అవడం కంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. నిజంగా మీ మంచి కోరుకునే ఫ్రెండ్స్ చాలామంది బయట ప్రపంచంలోనే ఉంటారు. బంధువుల ప్రపంచంలో అసలు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని బయట ప్రపంచంలో ఎత్తుక్కోవడం బెటరు. ఈ బంధువులకు ఎట్లా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంటి ముట్టనట్టు ఉంటేనే వాళ్ళతో మంచిది. ఎందుకంటే పొరపాటున అంటుకున్నావా నిన్ను బతికూడగానే పీక్క తిని చంపేస్తారు నిన్ను. సో కాబట్టి నీటి బొట్టిపోయినలాగా బాగున్నారా, బాగున్నానండి, ఓకే సంతోషం అండి అని చెప్పేసి వాళ్ళకి దూరంగానే ఉంటేనే ఆ రిలేషన్ కూడా నిలబడుతుంది. ఏమో ఆ రిలేషన్ వల్ల ప్రయోజనం ఉంది, ఆ రిలేషన్ వల్ల కలిసి మనకు కొండ అంత అండగా ఉంటారని చెప్పేసి కాదండి. కాకపోతే ఏంటంటే గెలుక్కోకూడదు. బంధువులను ఎప్పటికీ దూరంగానే పెట్టి వాంతి ఏందిలే, వాని గురించి మనకి ఎందుకులే, వాడు ఏదో పడుచుకొని వెళ్ళిపోతాననే ఫీల్డ్లోనే మనం సేఫ్గా మన ఆట మనం ఆడుకుంటూ వెళ్ళిపోవాలి.
పొరపాటున కలగజేసుకొని అన్నీ మనం డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటా ఏమంటారు మనం అన్నీ కలగపోసుకొని కలగపోసుకొని పులగంపై ఎత్తుకున్నట్టుగా చేసుకున్నామంటే మీ మీద మీరు బతికుండగానే మీకు తెలియకుండా వెనకాల నుంచి పీక తింటా ఉంటారు, ఏదో నొప్పి లేకుండా. జలగ తెలుసు కదా, జలగలు ఏమవుతాయి, మనం బాడీ మీదకి వచ్చిన తర్వాత రక్తాన్ని మెల్లిగా మనకు తెలియకుండా తాగేస్తాయి. అట్లా ఈ బంధువులు కూడా ఏం చేస్తారంటే మిమ్మల్ని బతకడానికి పీక తింటారు. మీకు పొరపాటున మీకు సంబంధించిన, దయచేసి ఇది ఒక చిన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఆస్తులు కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ సంపాదించినప్పుడు దయచేసి చాలా మూడో కంటికి తెలియకుండా, ఎస్పెషల్లీ బంధువులు తెలియకుండా ప్రశాంతంగా మీరు పెట్టుకోండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నరుడి దిష్టి మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. పొరపాటున వీడు బాగున్నారా అని చెప్పేసి వాడు అనుకుంటే చాలు మీకు చాలా పాడుగోలు ఉంటాయి, చాలా పాడు ఉంటాయి అన్నమాట. సో మీ ఆస్తులు కానీ ఏదైనా సంపాదించినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు అది గుప్తంగా మీకు మాత్రం తెలిసేలాగా పెట్టుకోండి. అందరికి తెలియాల్సిన అవసరం. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ₹1 సంపాదిస్తే చాలు, అది చెప్పుకొని తీరాలి 10 మందికి. చెప్పుకుంటే చాలు మీ కథ అంతా అయిపోయినట్టే. ఎందుకంటే అంత ఇబ్బందులు పడతారు. అమ్మ నా కొడుకు ఎంత సంపాదించిండో, ఇది చేసిండో, ఎంతమంది పొట్టగొట్టిండో, ఎంత చేసిండో అని చెప్పేసి వీళ్ళే పోయి 10 మందికి చెప్తారు. మీరు పొరపాటున పలాని వాడు పలాని చోట పలాని ఈ బిజినెస్ చేసి బీపట్లంగా కోట్లు సంపాదించిండు అని మీ బంధువుల్లో పలాని ప్రాపర్టీస్ కొన్నాడు, పలాని కోట్లు ప్రాపర్టీస్ కొన్నాడు అని చెప్పి మీ బంధువుల్లో తెలిసి చెప్పండి. నిజంగా చెప్తున్నా ఏ ఒక్కడు నిద్రపోడు ఆ రోజు రాత్రి. వాళ్ళకి నరకమే. ఎందుకంటే ఈ నా కొడుకు చూసి నాశనం అయిపోలేదు అబ్బాయి, వీడు ఎట్ట ఎంత సంపాదిస్తున్నాడు వీడు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అదే వాళ్ళ కొడుకులు పక్కన ఉంటారు కదా, వాడు ఎంత సాధించినా సరే వాడికి అది కనిపించదు. వాళ్ళకి మా ఓడే పైన ఉండాలి, వీడు ఎందుకంటే పైన పోయి నాశనం అయిపోవాలి అట్టయితే చెప్పేసి అసలు మీ విజయాన్ని పక్కన ఏ బంధువుల్లో ఎవడే కానీ అసలు ఫీల్ అవ్వడు. వాడు పోవాలి, వాడు ఎట్ట సాధించున్నది అది అసలు నథింగ్, అది వాడి వల్ల కాదని చెప్పేసి మీ గురించి పక్కన చెడుగానే చెప్తా ఉంటారు, ఇది అవుతారు. కానీ మళ్ళీ నీ ముందుకు వచ్చి మాత్రం నువ్వు సక్సెస్ అయినప్పుడు వచ్చి భజన చేస్తారు. సో కాబట్టి బంధువులు ఎవడైనా సరే మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, అదే చెప్పాం కదా, నీటి బొట్టు తామరాకుపై నీటి బొట్టు లాగా వాళ్ళని కొంచెం దూరం అంటున్నట్టుగా మనకు బుడద అంచుకోకుండా జాగ్రత్తగా చూసి ఉండాలి. సో కడుపు మంట ఉన్న బంధువులు ఇంకా చాలా డేంజరు. అసలు మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ కానీ మీకు ఏది సంబంధించిన ఏదైనా కానీ మీరు చాలా వరకు కొన్ని రహస్యాలు అనేది మీ దగ్గరనే పెట్టుకోండి. 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ బంధువులకి అసలు తెలియాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పటికైనా సరే మీ వెనకల నుండి మీకు అండదండ కోరుకునేది మీ ఫ్యామిలీ మాత్రమే. మీ అమ్మ నాన్న, మీ అన్న, ఎస్పెషల్లీ వీళ్ళు కొంతమంది మిమ్మల్ని మంచి కోరుకుంటారు. వాళ్ళతోనే మీరు ఏదైనా షేర్ చేసుకోండి, వాళ్ళతోనే ఉండండి. ఎందుకంటే బంధువులు అనేవాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళందరినీ కొంచెం దూరంగా పెట్టి బయట కావాలంటే బయట ఏదైతే పాయింట్ ఉంటారో ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ మంచి కోరుకుంటారు. షడ్డోలు కూడా ఉండొచ్చు, కానీ మంచి కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు చేసిన సావాసంలో. సో కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. బంధువులకు దూరంగా అంటే అందరూ చెప్పలేదు, బంధువులు ఎవరు బంధువులు లాంటి బంధువులకు దూరంగా ఉండండి. దయచేసి మిమ్మల్ని మీరు వాళ్ళ యొక్క చేష్టల నుంచి రక్షించుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కూడా బంధువులు లాంటి బంధువులు ఉంటే కింద దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఏమన్నా సినిమాకి సంబంధించిన వీడియోలు కావచ్చు, ఇంకా ఏదైనా వీడియోలు కావచ్చు, ఏదైనా చేయాలనుకుంటే దయచేసి ఆ యొక్క మీరు అనుకున్న ఆ కాన్సెప్ట్ సంబంధించిన వీడియో టైటిల్ని కింద కామెంట్లో పెట్టండి. దానికి సంబంధించిన వీడియోని మనం రీసెర్చ్ చేసి మనం వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.